भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यसेमदेवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः 152వ పేజీ 33వ కారిక అకల్పకమజం జ్ఞానం జ్ఞేయాభిన్నం ప్రచక్షతే బ్రహ్మ జ్ఞేయమజం నిత్యం అజేనాజం విబుధ్యతే అద్వైతం బ్రహ్మ అనే విషయాన్ని గురించి గౌడపాదాచార్యుల వారు వివరిస్తున్నారు. ఈ ప్రపంచమంతా కూడా సత్యంగా లేదు, వాస్తవంగా లేదు. ఈ ప్రపంచం పుట్టడం కానీ ఈ జీవులు పుట్టడం కానీ ఇవి నిజంగా మరణించడం కానీ లేదు అంటున్నారు. అద్వైత సిద్ధాంతానికి మూల స్తంభం సత్తాభేదం అన్నారు. సత్తా అంటే ఆర్డర్ ఆఫ్ రియాలిటీ అంటారు ఇంగ్లీష్లో. సత్తాభేదం ఉదాహరణకి మన కళ, మనం చూసే కళ నిద్రలో అది ప్రాతిభాసిక సత్తా అంటాం. మనం మెలకువతో ఉన్నప్పుడు ఆ కళ నిజం కాదు అని తెలుస్తున్నది. ఈ మెలకువ ఉన్న స్థితిని వ్యావహారిక సత్తా అన్నాం. సత్తా అంటే నిజం, వ్యావహారిక నిజం. ఇప్పుడు ఈ క్లాసు జరుగుతున్నది చూసారా, మాండూక్య ఉపనిషత్తు క్లాసు, దీన్ని వ్యావహారిక సత్యం అంటాం. దాన్ని వ్యావహారిక సత్తా అంటారు. వ్యావహారికంగా ఏదైతే ఉన్నదో అది వ్యావహారిక సత్తా అన్నారు. కళ అనేటువంటిది ప్రాతిభాసికంగా ఉన్నది కనుక ప్రాతిభాసిక సత్తా అన్నాం. వ్యావహారికం కంటే కళ తక్కువ సత్యం కలిగినది అని అర్థం. కలగనేవాడికి కళ సత్యమే, మేలుకున్నవానికి కళ నిజం కాదు. మేలుకున్నవానికి కళ నిజం కాదు. మేలుకున్న తర్వాతనే కదా కళ నిజం కాదు అని తెలుస్తుంది. కనుక వాడికి ఇది సత్యం, కళ సత్యం కాదు. కనుక తాను అనుభవిస్తున్నటువంటి వ్యావహారిక సత్తా కంటే కూడా అది తక్కువ సత్తా అని అర్థం. న్యూన సత్తాకం అంటారు దాన్ని సంస్కృతంలో. న్యూనం అంటే తక్కువ అని అర్థం. న్యూన సత్తాక అన్నారు. అదేవిధంగా ఇంకొక సత్తా ఉంది అంటుంది శాస్త్రం. మనకు 2 సత్తాలే తెలుసు. సత్తా అంటే సంస్కృత పదం, వేదాంత పదం. మనకు తెలిసింది నిజం, వ్యావహారిక నిజం, స్వాప్నిక నిజం. స్వప్నంలో స్వప్నం నిజం, మెలకువలో వ్యవహారం నిజం, వ్యావహారిక ప్రపంచ నిజం. అదేవిధంగా పారమార్థిక నిజం అని, సత్యం అని ఒకటి ఉంది. అది మనకు తెలియదు, అందుకని వస్తున్నాం చదువుకోవడానికి. మనకు కళ సత్యం, వ్యావహారిక సత్యం 2 తెలుసు. ఒకదానికంటే అధిక సత్తా, వ్యావహారిక సత్తా అధిక సత్తా అంటారు. ప్రాతిభాసిక సత్తా న్యూన సత్తా, తక్కువ సత్తా అంటారు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే లోవర్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీ, హయ్యర్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీ.
లోవర్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీ, హయ్యర్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీ. ఈ వ్యవహారి కంటే కూడా తురియ ఆత్మ పరమసత్యం, పారమార్థిక సత్యం అన్నారు. అర్థమైందా? ఈ కళ అనేటువంటిది నీకు ఎలా అసత్యమో, మేలుకున్న వానికి నీవు కన్న కలే రాత్రి, నీవు కన్న కలే ఎలా అసత్యమో మేలుకున్నప్పుడు, నీ ఆత్మస్వరూపానికి నువ్వు మేలుకున్నప్పుడు, అంటే నీ ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు, ఎప్పుడు తెలుసుకుంటావు? గురువు గారి దగ్గరికి వెళ్ళి కూర్చొని విని 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 ఏమండి, ఆహారం తింటేనే కదా మనం జీర్ణం చేసుకోగలుగుతాం, జీర్ణం చేసుకుంటేనే కదా శక్తి వస్తుంది, శక్తి వస్తే కదా ఎదుగుతాం మనం. ఈ శరీరం ఇంత ఎదిగిందంటే ఎన్నిసార్లు భోజనం పెట్టావు దీనికి? ఉదయం, మధ్యాహ్నం, రాత్రి, వారాల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి, ఈ 3 భోజనాలే కాకుండా మధ్య మధ్య పానీయం. ఇంత పోషిస్తే కదా ఇది శరీరం పెరిగినది. ఈ పెరగడం వల్లనే కదా ఇవన్నీ చూస్తున్నది, తెలుసుకుంటున్నది. మరి ఈ శరీరానికి ఇంత సేవ చేస్తున్నావే, ఆ పారమార్థిక సత్యాన్ని తెలుసుకోవాలి అంటే, ఈ వ్యావహారిక సత్యం నిజం కాదు అని తెలుసుకోవాలంటే, ఎలాగైతే అక్కడ నిద్ర నుంచి లేచిన తర్వాత నీకు ఈ యొక్క కళ సత్యం కాదని తెలిసిందో, అక్కడ నిద్ర నుంచి లేచావు, లేచిన తర్వాత కదా, మెలకు వచ్చిన తర్వాత కదా అది నిజం కాదని చెప్పావు. శాస్త్రం అంటోంది ఇంకొక నిద్రలో కూడా ఉన్నావు, నువ్వు అజ్ఞానం అనే నిద్రలో ఉన్నావు. ఆత్మ అజ్ఞానం అనే నిద్రలో ఉన్నావు, ఆ నిద్ర నుంచి నువ్వు మేలుకోవాలి అన్నారు. మనకు తెలియదు అది నిద్రలో ఉన్నామని కూడా మనకు తెలియదు. ఇది విచిత్రమైన నిద్ర. అజ్ఞానంలో ఉన్నామని మనకు తెలియదు. అజ్ఞానం అనే నిద్ర, దానివల్ల మనకు ఇది సత్యంగా కనపడుతున్నది అని తెలియదు. దానికి శాస్త్రం కావాలి మనకు. కలలో నుంచి నిద్ర లేవడం మన ప్రారంభమే లేపుతుంది మనల్ని. ఏమండి, ఎందుకంటే అసలు మెలకువ రావడం, హాయిగా పడుకోవచ్చు కదా, ఎందుకు ఈ సమస్యలన్నీ అనుకుంటాం మనం. పునశ్చ జన్మాంతర కర్మయోగాత్ సయేవ జీవస్వపితి ప్రబుద్ధ. మన కర్మ, ప్రారంధ కర్మ లేపుతుంది మనల్ని. పడుకుంటే అది క్షీణిస్తుంది, అందుకని మనల్ని నిద్ర లేపుతుంది. అది దానికి మనం ఏం చెయ్యక్కర్లేదు. కానీ అజ్ఞానం అనే నిద్రలో నుంచి లేవాలంటే అనుబోధేన అన్నారు క్రిందటిసారి. గురువు దగ్గరికి వెళ్ళి ఆ వేదాంత వాక్యాలు వింటేనే జ్ఞానం వస్తుంది అని అన్నారు. ఏ కారికలో? క్రిందటి కారికలోనే 32లో అనుబోధేన, ఈ మనస్సు ద్వారానే ఇదంతా కల్పించబడింది అని నువ్వు తెలుసుకో అంటున్నారు. అమనీభావే 31వ శ్లోకంలో చెప్పాం. నీ మనస్సుని అమనీభావం చెయ్యి అన్నారు. అమనీభావం అంటే ఏమిటి చెప్పాను కదా క్రిందటి వారం. కుండ లేదు అని చెప్పడానికి ఏం చేయాలి? కుండ కాదు అంటే ఏమైంది? అది మట్టి అని అర్థం. మనం చూసే పాము తాడు, ఆ పాము కాదు అంటే ఏమిటి అర్థం? తాడు అని అర్థం. మనం చూసే ప్రపంచం కాదు అంటే ఏమిటి అర్థం? బ్రహ్మము, తురీయ ఆత్మ అని అర్థం. అర్థమైందా? కుండ కాదు అని తెలుసుకోవడానికి కుండ పగలగొట్టద్దని చెప్పాను. కుండ హాయిగా ఉపయోగించుకొని తులసి మొక్క వేసుకొని నిజంగా కుండ లేదు, మట్టే ఉన్నది అని తెలుసుకున్నాం. అదేవిధంగా జ్ఞానం ద్వారా ఈ మనస్సు అనేదే ఈ ప్రపంచానికి కారణం, కల్పిస్తున్నది మనస్సు. మనస్సే ఈ ప్రపంచాన్ని కల్పిస్తున్నది. కనుక మనస్సు ఉన్నంతసేపు ఈ ప్రపంచం తోస్తుంది. మనస్సు నిద్రలో లేనప్పుడు, మనకు నిద్రలో మనసు ఉండదు, విషయాలు ఉండవు, అప్పుడు ఈ ప్రపంచం లేదు కదా. అందుకని మనం నిద్రపోతూ ఉందామా? ఎప్పుడు నిద్రపోతూ ఉంటే మనస్సు ఉండదు, ఈ విషయాలు ఉండవు. అట్లా నిద్రపోలేమే, మన ప్రారంభం మనల్ని లేపుతుంది నిద్ర నుంచి. కనుక ఏం చేయాలి అంటే, నువ్వు మెలకువతో ఉన్నప్పుడే, కుండ లేదు అని చెప్పడానికి కుండ పగలగొట్టవద్దని చెప్పాను కదా. మనస్సు లేదు అని చెప్పడానికి మనస్సు లేకుండా చేయాలంటే ఏం చేయాలి అన్నాం. మనస్సుని ఆపివేయడం కాదు. ఈ మనస్సు అనేటువంటిది
ఆత్మ తురీయ ఆత్మ అధిష్టానంగా పెట్టుకొని టీవీ తెర గుర్తుందా? టీవీ స్క్రీన్ పోయిన వారం చెప్పాను. టీవీ స్క్రీన్ ఎన్నిసార్లు టీవీ చూస్తుంటారు? ఎంతమందికి ఆ విషయం గుర్తుంది చెప్పండి? టీవీ స్క్రీన్, స్వామిని చెప్పిన టీవీ స్క్రీన్ గుర్తుకొచ్చిందా? అబ్బా, గుడ్, యూఆర్ ఆల్ గుడ్ స్టూడెంట్స్. ఆ టీవీ స్క్రీన్ చూసేటప్పుడు బొమ్మలన్నీ చూస్తున్నా కూడా ఈ బొమ్మలన్నీ ఉండడానికి స్క్రీనే కదా ఆధారం. అదేవిధంగా ఈ మనస్సు ద్వారా మనకు కనిపిస్తున్న వస్తువులన్నీ కూడా, ఈ వస్తువులన్నిటికీ కారణం, ఆధారం ఎవరంటే తెరలాంటి తురీయ ఆత్మ. ఎవరా తురీయ ఆత్మ? తెర నేనే. నేనంటే ఈ శరీరమా? పేరు ఊరు కలిగినటువంటి ఈ ఊళ్ళో పలానా చోట ఉన్నాను అనేటిది కాదు నేను. ఉన్నది ఉనికి ఎరుకనైనటువంటి, ఉనికి ఎరుకనైనటువంటి నేను. అలా తెలుసుకోవాలి. తురీయనై ఆత్మనైన నేను ఈ మనస్సు కల్పిస్తున్న ఈ ప్రపంచం మొత్తానికి ఆధారం అని తెలుసుకోవడమే అమనీభావం అన్నారు. ఇప్పుడు మనస్సు ఉన్నదా నిజంగా? తెర మీద నిజంగా బొమ్మలు ఉన్నాయా? నిజంగా లేవు కదా, కనిపిస్తున్నాయి. అదేవిధంగా మనస్సు మీద కూడా ఇవన్నీ కనిపిస్తున్నాయి. మనస్సు ద్వారా మనస్సు ఆత్మని ఆధారం చేసుకొని ఉన్నది అని తెలుసుకోవాలి. అది విషయం. ఇంకా వివరణం కావాలంటే మీకు చెప్తాను. ఆలోచన, ఒక ఆలోచన వచ్చింది మనకు. ఇప్పుడు ఈ పుష్పం ఉంది చూడండి, చామంతి పుష్పం. ఇది ఏం పుష్పం అండి? తెల్లగా ఉందా, పచ్చగా ఉందా? తెల్లగా ఉన్నది. తెల్లటి చామంతి పుష్పం. ఇది ఒక వస్తువు, ఇది వస్తువు. ఇప్పుడు ఈ పుష్పంని తెలియడానికి మీకు ముందు మనసులో ఆలోచన వచ్చి ఉండాలి. పుష్పం అనే ఆలోచన వచ్చి ఉండాలి కదా. పుష్పం అనే ఆలోచన రాకుండా పుష్పం అని తెలుస్తుందా? ఇది చామంతి పుష్పం అనే వృత్తి మనసులో రావాలి. దాన్ని ఆలోచన అంటాం. వృత్తి అంటే ఆలోచన. కనుక ఆలోచన రాగానే మీకు ఈ పుష్పం అని తెలిసింది. అదేవిధంగా ఈ క్లిప్ చూశారు. ఈ క్లిప్పును చూడంగానే ఏం తెలిసింది? క్లిప్పు వస్తువు తెలిసింది. అర్థమైంది? సో ఆలోచన వస్తువు, ఆలోచన వస్తువు. ప్రతి వస్తువు యొక్క జ్ఞానం ఆలోచన వచ్చిన తర్వాతనే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నా ముందున్నది ఏమిటి? డెస్క్. డెస్క్ ఆలోచన డెస్క్. ఫ్యాన్ ఆలోచన ఫ్యాన్. మన అమ్మాయి ఆలోచన మన అమ్మాయి. కనుక ఆలోచన ప్లస్ వస్తువు, ఈ రెండు కలిస్తేనే ఆ వస్తువు ఉన్నది అని తెలుస్తుంది మనకు. ఇందులో ఏదన్నా సందేహం ఉందా? లేదు కదా. కనుక వృత్తి రావాలి ముందు మనస్సులో, ఆ ఆలోచన రావాలి. ఆ ఆలోచన వచ్చినప్పుడు ఆ వస్తువు తెలుస్తుంది. ఇది మొదటి మెట్టు. రెండవ మెట్టు, ఆలోచన లేకుండా వస్తువు ఉంటుందా? ఉండగలదా? చెప్పండి, ఉండగలదా? లేదు. వస్తువు లేకుండా ఆలోచన ఉంటుందా? ఉంటుంది, ధ్యానంలో ఉంటుంది. ఆలోచనలు ఉంటాయి కానీ వస్తువులు ఉండవు. అది ధ్యానంలో ఉంటుంది. నిద్రలో ఆలోచన లేదు, వస్తువు లేదు. నిద్రలో ఆలోచన లేదు, వస్తువు లేదు. కనుక ఆలోచన వస్తువు కలిస్తేనే నామ రూప ప్రపంచం. కనుక ఈ ఆలోచన వస్తువులన్నీ కూడా, ఇప్పుడు నిద్ర పోతున్నప్పుడు ఆలోచన లేదు, వస్తువు లేదు. ఆ ఆలోచన మనస్సులో కలుగుతోంది. మనస్సులోని ఆలోచన ఆ వస్తువు కలిసినప్పుడు ఆ వస్తువు మనకు తెలుస్తోంది. ఇప్పుడు ఆ ఆలోచన లేదనుకోండి, ఆ వస్తువు లేకపోతే ఇంకో వస్తువుకి ఎడుతుంది మనస్సు. ఏనుగు తొండంలాగా. అదేంటి ఒక్కొక్కటి పట్టుకుంటూ ఉంటుంది ఏనుగు తొండం. ఈ వస్తువు కాకపోతే ఇది నుంచి అటు వెళుతుంది మనస్సు, అక్కడి నుంచి ఇటుపోతుంది. మళ్ళీ ఇటు నుంచి అటు ఇటు పోకుండా మనసులో కూడా ఆలోచిస్తూ ఉంటుంది. ఒక వస్తువును పట్టుకొనే ఉంటుంది ఎప్పుడు ఆలోచన. ఆలోచన లేని వస్తువు జ్ఞానం లేదు, వస్తువు లేని ఆలోచన లేదు. మనం మెలకువతో ఉన్నప్పుడు ఆలోచన లేకుండా వస్తువు లేదు, వస్తువు లేకుండా ఆలోచన లేదు. ఇది మొత్తం కూడా అధ్యాసం అన్నారు. ఈ మనం చూసేదంతా కూడా అధ్యాసం అన్నారు. ఇప్పుడు మీరు కుండను చూస్తున్నారు, ఏం చూస్తున్నారని అడిగితే మీరేం చెప్తారు? కుండను చూస్తున్నానండి అంటారు.
శాస్త్రం అంటోంది నీ కొండ చూస్తున్నాననేది అధ్యాసం అన్నది. మన శాస్త్రాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మన జ్ఞానం తెలుసుకోవడానికి మనకు తెలుసు ఎట్లాగో. శాస్త్రం ఏమంటున్నదంటే నువ్వు కుండను చూస్తున్నాను అంటున్నావు, ఇది అధ్యాసం అన్నది. కుండ అనేటువంటిది అర్థాధ్యాస, కుండ జ్ఞానము జ్ఞానాధ్యాస. అధ్యాసం అంటే ఏమిటి? భ్రమ జ్ఞానం. కుండను చూడంగానే ఈ కుండ అనేది వస్తువు, అర్థ అధ్యాస. కుండ ఉన్నది అనుకోవడమే అర్థ అధ్యాస. అర్థ అధ్యాస అంటే వస్తువు, అర్థం అంటే వస్తువు. ఇక్కడ అర్థ అధ్యాస. కుండ ఉన్నది అనే జ్ఞానము జ్ఞానాధ్యాస. ఇట్లా ప్రతిదీ అధ్యాసమే. మా అబ్బాయి అన్నావు అంటే అబ్బాయి అర్థాధ్యాస, మా అబ్బాయి ఉన్నాడు అనుకోవడం జ్ఞానాధ్యాస. ఇప్పుడు మనకున్న ప్రతి జ్ఞానము అధ్యాసమే. అజ్ఞానంలో ఉన్నంత వరకు ప్రతి ఆలోచన అధ్యాసమే. అజ్ఞానంలో ఉన్నంత వరకు మనం ఒక ఆలోచన వస్తుంది, ఒక వస్తువును పట్టుకొని వస్తుంది. ఆ వస్తువు నిజంగా ఉందా? ఉదాహరణకి కుండ ఉన్నదా? లేదు. ఇప్పుడు చీర 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 అంటాం. చీర అంటే ఏమిటి? దారం. దారం కాని చీర ఎక్కడుంది? షర్ట్ అంటాడు. షర్ట్ ఎక్కడుంది అసలు? ఉన్నది దారం, థ్రెడ్, ఫైబర్. షర్ట్ అనేది అర్థాధ్యాస. నేను దారా పోగులు తీసేస్తాను, నువ్వు షర్ట్ తీసుకో అన్నా. ఎట్లా తీసుకుంటాడు? షర్ట్ అంటే ఏమీ లేదు, దారమే అన్నాం. కనుక షర్ట్ అనేది అర్థాధ్యాస. అధ్యాసం చేసావా లేదా? షర్ట్ అనే పేరు ఇచ్చావు నువ్వు దారానికి. ఇది షర్ట్ అనే జ్ఞానం. రెండు అధ్యాసమే. షర్ట్ అధ్యాసం, షర్ట్ జ్ఞానం, జ్ఞానాధ్యాసం. ఈ విధంగా కుండ, షర్ట్ చెప్పాను, చీర చెప్పాను, అన్నీ చెప్పుకుంటూ పోతే సమయం చాలదు. కనుక ప్రపంచం మొత్తం కూడా అర్థాధ్యాసం, జ్ఞానాధ్యాసం. వస్తువు అర్థాధ్యాసం, ఆలోచన వచ్చి ఆ జ్ఞానాన్ని ఇచ్చేది జ్ఞానాధ్యాసం అన్నారు. వస్తువు అర్థాధ్యాసం. వస్తువు కుండ అనేది వస్తువు, చీర ఒక వస్తువు, షర్టు ఒక వస్తువు. ఈ వస్తువులను చూసినప్పుడు మనం వస్తువు అది నిజంగా అనుకుంటున్నామంటే అది అర్థాధ్యాసం. ఇది వస్తువు అనే జ్ఞానం వచ్చింది కదా. ఇప్పుడు కుండ జ్ఞానం, చీర జ్ఞానం, షర్టు జ్ఞానం, క్లిప్ జ్ఞానం, ఇది జ్ఞానాధ్యాస. నీకు వచ్చిన జ్ఞానం సత్య జ్ఞానమా, భ్రమ జ్ఞానమా? నిజమైన జ్ఞానం అది. ఇప్పుడు కుండ జ్ఞానం నిజమైన జ్ఞానం అండి, అందుకే అధ్యాస అన్నాం. చూసారా? జ్ఞాన అధ్యాసం అన్నాం. అర్థమైందా? చాలా కష్టమైన విషయం ఇది, బాగా ఆలోచించాలి. కనుక ఆలోచన ప్లస్ వస్తువు కలిస్తేనే మనిషి, ఆలోచన కలిస్తేనే మనిషి అనే జ్ఞానం వస్తుంది. మనస్సు అంటే ఆలోచన ఒక వస్తువు అనేది అర్థం. మనస్సు అంటే ఏమిటండి? ఇప్పుడు చెప్పండి మీరే. మనస్సు ఆలోచన ప్లస్ వస్తువు అని అర్థం. మనస్సుని వర్ణించి చెప్పగలరా? ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది. నా మనస్సులో ఏమైంది? నీ మనస్సులో? నా మనస్సులో ఈ ఆలోచన వచ్చిందండి అన్నాడు. ఏ ఆలోచన వచ్చింది చెప్పు నాయన అంటే, ఫలానా బద్రీనాథ్ గురించి ఆలోచన వచ్చిందండి నాకన్నాడు. అక్కడ మంచు కురుస్తున్నదిట బాగా అని ఆలోచన బద్రీనాథ్ అనేటువంటి ఒక స్థలం, ఒక విషయం. వస్తువు అంటే ఒక విషయం. చూసారా? ప్రతిదీ అంతే. మీరు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మీరు ఎన్ని ఆలోచనలు చేస్తున్నారు, ఎన్ని వస్తువులు చూస్తున్నారు, అన్నీ అధ్యాసమే. ఎందుకని అంటే అసలు అవి నిజంగా లేవు. మళ్ళీ అక్కడ గుటకేస్తారు, కొంచెం కష్టం పడతారు కావాలని. ఎందుకు చెప్పనా? అవి లేవు అనగానే అసలు ఎట్లా అండి స్వామిని, ఎట్లాగా? కుండ ఉన్నదా? చీర ఉన్నదా? షర్టు ఉన్నదా? ఈ మూడు కోట్ల నామాలకి మీరు అప్లై చేసుకోవాలి. ఈ నామాలు కాదు, 3 కోట్ల పేర్లకి మీరు కోట్లేమిటి, ఎన్ని పేర్లు ఉన్నాయో, ఎన్ని రూపాలు ఉన్నాయో వాటన్నిటికీ మీరు అన్వయించుకోవాలి దీన్ని. గురువుగారు 1, 2, 3 ఎగ్జాంపుల్సే చెప్తారు కానీ బల్ల అనేది లేదు. ఉన్నది చెక్క, కొయ్య మొక్కే ఉన్నది కానీ డెస్క్ అనేది లేదు, బెంచ్ అనేది లేదు. మనం అలవాటు పడిపోయినాం చిన్నప్పటి నుంచి అట్లా. ఇల్లు అనేది ఎక్కడుంది చెప్పండి మీరే?
ఇల్లు అనేది వస్తువు, ఇల్లు ఆలోచన వచ్చింది, మా ఇంటి ధ్యాస పడిందండి నాకంటాడు. ఇంటి ధ్యాసట, ఇల్లు అంటే ఏమిటి చెప్పు నాయన అన్నాడు. మనం అంటున్నాం ఊరికి ఇల్లు అని. ఇల్లు అంటే ఏమి లేదు, గోడలు ఎక్కడున్నాయి అసలు? సిమెంట్, ఇటుకలు. సిమెంట్ అంటే ఏముంది? మట్టి. ఇటుక అంటే మట్టి కదా, సిమెంట్ అంటే రాళ్ళు పొడి చేశారు అంతే. కనుక మనం ఇట్లా చూసుకుంటూ పోతే సన్మూలం అన్విచ్ఛ అంటారు. కనుకనే ఇదంతా కూడా మనస్సు ఆలోచన వస్తువు ద్వారా కల్పింపబడుతున్నదే కానీ నిజంగా ఆ వస్తువు అక్కడ లేదు. పుష్పం అన్నారు మీరు. ఇప్పుడు పుష్పం ఎక్కడుంది? రెక్కే కదా ఉన్నది. ఒక్కొక్క రెక్క కలిసి పుష్పం అన్నా. రెక్కలు ఉన్నాయని చెప్పనాను కానీ పుష్పం ఎక్కడుంది కదా? రెక్కలన్నీ ఒకచోట కలవడం వల్ల పుష్పం అన్నాం. పుష్పం సత్యమా, రెక్కలు సత్యమా అండి? పువ్వు ఎక్కడుంది? పువ్వు రెక్కలు ఉన్నాయంట నేను, మీరు పుష్పం ఉందంటారు. పుష్పం లేదు, అయితే నేను ఒక్కొక్క రెక్క తీసేసుకుంటాను, నువ్వు పుష్పం తీసుకో అన్నా. నేను ఒక్కొక్క రెక్క తీసేసుకుంటాను, నువ్వు పుష్పం తీసుకో అన్నా. అందుకని రెక్కల కంటే భిన్నంగా పుష్పం లేదు. అందుకని ఛాందోగ్యోపనిషత్తులో వాచారంభణం వికారో నామధేయం మృత్తికా ఇత్యేవ సత్యం అని ఒక్క ఉదాహరణ చెప్పారు. 1, 4, 5, 9 ఉదాహరణలు చెప్పారు ఆయన, ఉద్దాలకుడు శ్వేతకేతువుకి. ఇట్లా చెప్పుకుంటూ పోయి మీరు ఉపయోగించే వస్తువుల్ని నేర్చుకోండి. పుస్తకం అన్నా, పుస్తకంలో ఏముంది? పేజీ, 1వ పేజీ, 2వ పేజీ, 3వ పేజీ. పుస్తకంలో ఏమీ లేదు. పుస్తకం అనే వస్తువే లేదు. కాగితాల కలయిక పుస్తకం. అప్పుడు పుస్తకం అనే పేరు నిజమా, సత్యమా? పుస్తకం అనే వస్తువు, పుస్తకం అనే ఆలోచన, ఈ రెండు కలిసినప్పుడు పుస్తకం కనపడుతోంది. దీన్ని తెలుసుకోవటమే, ఇది కాదు, ఇది సత్యం కాదు అని తెలుసుకోవటమే అమనీభావం. ఏ మనస్సు అయితే ఆలోచన వస్తువుల్ని పట్టుకొని పరిగెడుతున్నదో, ఆ వస్తువులన్నీ చూసి దాన్ని ప్రపంచం అనుకుంటున్నదో, ఆ ప్రపంచం సత్యం అని అనుకుంటున్నదో. ఇప్పుడు చీరను చూసాం, టక్కన చీర సత్యం అనిపించిందా లేదా? అనిపించిందా లేదా? ఆ విచారణ చేస్తే అది లేదని తెలిసిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? విచారణ చెయ్యాలి. చెయ్యకుండా పొద్దునే బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ చెయ్యడం, నిద్రపోవడం, పడుకోవడం, తింటాం. మళ్ళీ ఏం పని చేస్తున్నారండి? ఏముందండి, ఆకలి అయినప్పుడు అన్నం తింటాను, తిన్న తర్వాత నిద్ర వస్తే నిద్రపోతాను, మళ్ళీ నిద్రపోగానే మళ్ళీ ఆకలి అవుతుంది కదా, లేస్తాను, నిద్ర. ఇదే జీవితం. కనుక ఆలోచన చెయ్యాలి అన్నారు. అందుకని ఆలోచన మనస్సు అంటే ఏమీ లేదు నాయన, ఆలోచన ఒక వస్తువు. చూసారా, ఇంటి ధ్యాస నుంచి ఇదంతా వచ్చింది. ఓకే, మనిషి ఆలోచన. మనస్సు అంటే ఏమీ లేదు, మనిషి ఆలోచన, మనిషి. ఇట్లనమాట. అన్ని ఆలోచనలు, అన్ని వస్తువులు కలిసి ప్రపంచం. ఇంకో నెక్స్ట్ మెట్, అన్ని ఆలోచనలు, అన్ని వస్తువులు కలిసి ప్రపంచం. అంతే కదా? మరి వస్తువులన్నీ నిజం కాదని తెలిసిపోయింది కదా. ప్రపంచం చూసారా? అంటే అమనీభావం అన్నారు దీన్నే. ఇలా తెలుసుకోవడమే అమనీభావం. మనస్సుని లేకుండా చేయడం అంటే ఏమీ లేదు. ఏ మనస్సు అయితే ఆలోచనతో ఒక వస్తువుని పట్టుకొని లేని వస్తువుని ఉన్నట్లుగా భావిస్తున్నదో అది సత్యం కాదని తెలుసుకోవడమే అమనీభావం. అది సత్యం అనుకోబట్టే కదా నీకు సమస్యలు, సంసారం, మరణం, జననం, మరణం. అర్థమైందా? అది సత్యం కాదని తెలిసినప్పుడు, పాముగా చూసినప్పుడు భయం, పాము కాదు అన్నప్పుడు భయం లేదు. అదేవిధంగా ఈ ఆలోచన వస్తువులుగా చూస్తూ ఉన్నప్పుడు భయం ఏర్పడుతుంది. ఈ ప్రపంచాన్ని చూసి భయపడతాను నేను, ఈ శరీరం చనిపోతుందని భయపడతాను. నేను ఈ శరీరం అనుకోవడమే అధ్యాసం. ఇది ఒక వస్తువు. నేను ఆలోచన వచ్చింది కదా, శరీరం, నా శరీరం అనే ఆలోచన వచ్చింది కదా, వస్తువు ఉన్నది కదా, శరీరం వస్తువు. ఇప్పుడు శరీరం అనేది ఏది శరీరం? చెయ్యి శరీరమా, కాలు శరీరమా, ముక్కు శరీరమా? ఏది శరీరం ఇందులో చెప్పండి మీరే.
మొత్తం కలిసి శరీరం అన్నారు. ఒకటొకటి తీసేస్తే ఏమీ లేదు. ఇది పట్టుకొని ఇది శరీరం నిజం అనుకొని ఈ అధ్యాసంలో ఉండి దీన్ని చనిపోతుందేమో అని చెప్పి దిగులు పడుతూ, ఇంకా చనిపోలేదు, చనిపోయేది ఒక్కసారే. మనిషికి మరణం వచ్చేది ఒక్కసారేనండి. కానీ భయపడుతూ ఉంటాడు. ఏమైపోతుందో ఏమీ కావడం లేదు, బాగానే ఉన్నాడు, ఇట్లాగే 20 సంవత్సరాల నుంచి గడుపుతూనే ఉన్నాడు, కానీ భయపడుతూ ఉన్నాడు. చూసారా, మనిషి భయంతో దుఃఖంలో ఉంటాడు. మనిషి ఈ యొక్క అధ్యాసలో గనక ఉంటే, ఈ శరీరమే నేను అనుకుంటూ ఉంటే, ఈ నామరూపాలన్నీ నిజం అనుకుంటూ ఉంటే ఇదే సత్యం అనుకుంటాడు. ఇప్పుడు నువ్వు పలికే పదం ఒక్కటి కూడా నిజం కాదు. అసలు నువ్వు పలికే ఒక్క పదం కూడా నిజం కాదది అని మీరు విచారణ చెయ్యాలి. ఆ విధంగా గురువుగారు చెప్తూ కూర్చుంటే ఉపనిషత్తులను ఎప్పుడైపోతాయి? అందుకే నీ మిగతా హోంవర్క్ అంతా మనది. ఇంటికి వెళ్ళి ఒక్కొక్క వస్తువుని, మీరు ఉపయోగించే ప్రతి వస్తువుని ఇట్లా కూర్చొని ధ్యానం చేస్తూ ప్రతి వస్తువుని, ఈ వస్తువు అన్నాను, అసలు అదేమిటి, దాని రూపం ఏమిటి, అది ఏమిటని చెప్పి ఆలోచించాలి. అలా చేస్తేనే మీరు నిజమైన సాధకులు. అంతవరకు చెప్తాను, అంతేగాని ఇంకా పైన చెప్పను. వాటి ఉనికి గురించి ఇప్పుడు తెలియకపోతే నిద్రలో ఈ ఆలోచన లేదు, వస్తువు లేదు, వాటి ఉనికి లేదు మనకు. చూసారా, మనస్సు అంటే ఏమిటి? ఆలోచన, వస్తువు. నిద్రలో మనస్సు లేదన్నాం. ఎలా? ఆలోచన లేదు, వస్తువు లేదు. కనుక ఈ ఆలోచన, వస్తువు ఉంటేనే మనస్సు ఏర్పడుతుంది. కనుక ఈ మనస్సు అనేది ఇవన్నీ చూస్తున్నప్పుడు వాటిని నిజం అని అనుకుంటున్నది, అసలు నిజంగా ఇది దానికి అధిష్టానం ఆత్మ అని తెలుసుకో అన్నారు. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఈ కారికలో, ఈ 33వ కారికలో అజం నిత్యం. అజం నిత్యం అంటే ప్రమాత, ప్రమాణం, ప్రమేయం అన్నారు. ఒక వస్తువుని మనం తెలుసుకుంటున్నాను అంటే, ఈ పుష్పాన్ని తెలుసుకున్నారు కదా, తెలుసుకునేవాడు ప్రమాత, ఈ తెలుసుకునేవాడు ప్రమాత. ఈ పుష్పం ప్రమేయం. తెలుసుకోబడే వస్తువు నా చేత, ఆ వస్తువుని ప్రమేయం అంటారు. దేని ద్వారా అయితే తెలుసుకుంటున్నామో అది ప్రమాణం. ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోవాలి. ప్రమాత, ప్రమాణం, ప్రమేయం. ఈ 3 ఉంటే త్రిపుటి అంటాం. త్రిపుటి అంటాం. ఇప్పుడు ఈ ఆత్మని మనం తెలుసుకోవాలనుకుంటున్నాం. బ్రహ్మని, ఏమండి ఆ ఆత్మని తెలుసుకోవడం ఎలాగా అని అడిగితే బ్రహ్మం జ్ఞేయం అన్నారు. నువ్వు తెలుసుకోవలసిన విషయం బ్రహ్మము అన్నారు. బ్రహ్మ జ్ఞేయం. ఇది జ్ఞేయం అంటారు. ప్రమాత, ప్రమాణం, ప్రమేయం లాగానే మరొక త్రిపుటి ఉంది. 3 ట్రయడ్, త్రికోణం గుర్తుపెట్టుకోండి. ప్రమాత, ఎవరు ప్రమాత? నేను. కొండను ఎవరు తెలుసుకుంటున్నారు? నేను. ప్రమాతని నేనే. సబ్జెక్ట్ అంటారు ఇంగ్లీష్లో. తెలుసుకోబడే వస్తువు ఆబ్జెక్ట్. అర్థమైందా? కర్త, కర్మ. 3 రకాలుగా చెప్తాను చూడండి. ప్రమాత, ప్రమాణం, ప్రమేయం. ఇప్పుడు మీ చెవులు నా శబ్దాన్ని వింటున్నాయి, నేను మాట్లాడే శబ్దాన్ని. ఆ శబ్దం వింటున్న చెవులు కరణం. ఏ శబ్దం అయితే వింటున్నారో ఆ శబ్దం ప్రమేయం, అది కర్మ. మొదటి సెట్టు ప్రమాత, ప్రమాణం, ప్రమేయం. అదేవిధంగా కర్త, కర్మ, కరణం. కర్త నేను, ఇది కర్మ, ఆబ్జెక్ట్, తెలుసుకోబడే వస్తువు. కరణం కన్ను. ప్రమాణం అన్నా కరణం అన్నా ఒకటే. 3. ఫస్ట్ 3 ఏంటి? ప్రమాత, ప్రమాణం, ప్రమేయం. రెండవ సెట్ ఏంటి? మూడో జట్టు. రెండో జట్టు 3 ఉంటాయి అందులో. కర్త, కర్మ, కరణం. ఇంకో సెట్ చెప్తా. జ్ఞాత, జ్ఞానం, జ్ఞేయం. జ్ఞాత అంటే తెలుసుకునేవాడు. జ్ఞాత అన్న, ప్రమాత అన్న, కర్త అన్న ఒకటే.
కారణం అన్నా ప్రమాణం అన్నా జ్ఞేయం జ్ఞానం అన్నా ఒకటి. ప్రమేయం అన్నాను, కర్మ అన్నా జ్ఞేయం అన్నా ఒకటే. ఇప్పుడు ఈ పుష్పం ఉందని తెలుసుకో అన్నా నేను. పుష్పం ఉందని తెలుసుకో అన్నాను. ఇప్పుడు మీరు తెలుసుకునేవాడు ఏమవుతారు? ప్రమాత అవుతారు, లేకపోతే కర్త అవుతారు, లేకపోతే జ్ఞాత అవుతారు. మళ్ళీ చెప్పండి. తెలుసుకునేవాడెవరు? ప్రమాత, లేక కర్త, లేక జ్ఞాత. ఈ తెలుసుకునే వస్తువుని ఏమన్నా మూడు పేర్లు చెప్పాను. చెప్పండి. పుష్పాన్ని ప్రమేయం, కర్మ, జ్ఞేయం. ప్రమేయం లేక కర్మ లేక జ్ఞేయం అన్నారు. ఇంగ్లీష్లో చెప్పాలంటే నోవర్, నోన్, నాలెడ్జ్. ఇంగ్లీష్లో చెప్తే నోవర్, నోన్, నాలెడ్జ్. మూడో సెట్ ఏం చెప్పాను? జ్ఞాత, పుష్పం ఈజ్ జ్ఞేయం, జ్ఞానం. అర్థమైందా? సరే, ఇప్పుడు బ్రహ్మ జ్ఞేయం అన్నారు. ఇందులో ఇదంతా కథ ఎందుకు చెప్తున్నాను అర్థమైందా? బ్రహ్మ జ్ఞేయం అన్నారు. జ్ఞేయం అంటే ఏమైంది? అది ఏ కేటగిరీలోకి వచ్చింది? కర్మలోకి వచ్చింది, జ్ఞేయ వస్తువులోకి వచ్చింది, ప్రమేయం కిందికి వచ్చింది. ఒక ఆబ్జెక్ట్. ఇంగ్లీష్లో ఏమన్నాను? ఆబ్జెక్ట్ అన్నాం. కనుక బ్రహ్మ జ్ఞేయం అంటే ఏమైంది? బ్రహ్మ ఒక వస్తువు లాగా నువ్వు తెలుసుకోవాలి అన్నట్లయిపోయింది. అంతే కదా? బ్రహ్మజ్ఞేయం అన్నారు గౌడపాదాచార్యుల వారు. బ్రహ్మజ్ఞేయం అంటే ఈ పుష్పాన్ని నువ్వు తెలుసుకున్నట్టుగా ఒక జ్ఞేయ వస్తువులాగా, ఒక ప్రమేయ వస్తువులాగా, ఒక కర్మలాగా, ఒక ఆబ్జెక్ట్ లాగా బ్రహ్మను తెలుసుకుంటావా అన్నారు. ఈ నేను తెలుసుకునేవాడిని ఎవరు? అజం నిత్యం అన్నారు. చూడండి ఇక్కడ మొదటి మాట, అజం నిత్యం. అజం అంటే ఏమిటి? పుట్టుక లేనటువంటి. నేను పుట్టుక లేని ఆత్మను, ప్రమాతని. ఈ తురీయ ఆత్మే ప్రమాతకు అధిష్టానం. ప్రమాత అంటే ఎవరు? తెలుసుకునేవాడు. తెలుసుకునేవాడు తెలుసుకుంటున్నాను అంటే ఇప్పుడు ఈ పుష్పాన్ని తెలుసుకున్నారు. తెలుసుకుంటున్నారు అంటే నేను ఇందాక ఏం చెప్పాను? రెండు కావాలని చెప్పాను. ఒకటి ఆలోచన, రెండు వస్తువు. అప్పుడే కదా మీరు తెలుసుకుంటారు. తెలుసుకున్నారు. తెలుసుకున్నారు అంటే వస్తువు ఆలోచన కలిసి మనస్సు అని చెప్పాను. అప్పుడు ఏం తెలుసుకున్న వాళ్ళు మీరు ఏం పేరు పెట్టాను? తెలుసుకున్న వాడికి ఏంటి పేరు? ప్రమాత. ఈ ప్రమాత తెలుసుకునేవాడికి ఆలోచన వచ్చింది, వస్తువు ఉన్నది. ఇప్పుడు పుష్పం చూశారండి, మీకు పుష్ప ఆలోచన వచ్చిందా? పుష్పం వస్తువు ఉన్నదే. అది రెండు కలిస్తే మనస్సు అన్నానా? అది తెలిసినప్పుడు ప్రమాత అయినారా మీరు? ఈ పుష్పాన్ని నేను తెలుసుకుంటున్నాను అనేటటువంటి దానికి ఆలోచన ఒకటి, వస్తువు ఒకటి, అది మనస్సు అని చెప్పాను. ఆ మనస్సునికి అధిష్టానం తురీయ ఆత్మ. చూసారా? ఆ వస్తువు తెలుసుకోవడానికి, వస్తువు ఉన్నదే అని అనిపించడానికి అధిష్టానం తురీయ ఆత్మ. కనుక ప్రమాతకి ఎవరు అధిష్టానం? ఇప్పుడు తురీయ ఆత్మ. అదే అజం నిత్యం. దానికి జన్మ లేదు. ఎందుకంటే మనస్సుకి పుట్టుక ఉంది, పోతుంది. కాసేపు పుష్పం ఉన్నంతసేపు మనస్సు వస్తుంది, పోతుంది అలలాగా. ఇప్పుడు పుష్పం వచ్చి రాగానే ఆలోచన, వస్తువు మండిపోయింది. మనస్సు ఏమైంది? ఇప్పుడు మళ్ళీ ఇంకొక వస్తువు వచ్చేటప్పటికి మనస్సు, పుష్పం, వస్తువు, మళ్ళీ అది పోయింది. మళ్ళీ ఇంకో వస్తువు, ఇంకో ఆలోచన, మనస్సు వచ్చింది. అంటే మనస్సు అలలాగా వస్తూ పోతూ ఉన్నది. ఈ మనస్సు వస్తూ పోతూ ఉన్నది, ఒక ఆలోచన ఒక వస్తువుతో పోతూ ఉన్నదంటే తెలుసుకునేవాడెవరు? తురీయ ఆత్మనైన నేను. ఈ ప్రమాతకి మనస్సుకి ఆలోచన వస్తువునిచ్చి ప్రమాతగా దాని స్టేటస్ని ఇవ్వడానికి ఆధారం ఎవరండి? తురీయ ఆత్మ. కనుక ప్రమాతకి ఆధారం
నేనే తురీయ ఆత్మని. అదే అజం నిత్యం. మనసు నిత్యమా? నిత్యమైతే నిద్రలో కూడా ఉండాలిగా, నిద్రలో కూడా ఉండాలి కదా. ఏమండి నా మనసు యాబ్సెంట్ అండి అన్నాడు ఇవాళ. మంచి ఉదాహరణ చూడండి. నా మనసు కొంచెం ఆబ్సెంట్గా ఉందండి, మనసులో లేదు, మనసు కొంచెం ఆబ్సెంట్గా ఉంది. మనసు యాబ్సెంట్గా ఉందని ఎవరికి తెలిసింది? తురీయ ఆత్మకే తెలిసింది. కనుక ఆ తెలుసుకునేవాడే సాక్షి చైతన్యం ఆత్మ. మనసు పనిచేయడం లేదండి అన్నాడు. ఎవరికి తెలిసింది మనసు పనిచేయలేదని? నాకే ఇప్పుడు మనసు పనిచేయలేదని తెలిసిందన్నాడు. ఎవరికండి? తురీయ ఆత్మకన్నాడు. అప్పుడు నాకు తెలిసింది అంటే నేను ఆత్మని నేను తెలుసుకున్నాను. నా మనస్సు ఇప్పుడు చాలా ఆనందంగా ఉందండి అన్నాడు. నా మనస్సు చాలా ఆనందంగా ఉందన్నా. అంటే ఆనందంగా ఉందని తెలుసుకునేవాడు వేరు, మనస్సు వేరు. అవునా? కనుక మనస్సుకి నేను అధిష్టానం. కనుక మనసు వస్తూ పోతుంటుంది. కనుక అది సత్యం కాదు, అది నిత్యం కాదు, అది దానికి జన్మ ఉన్నది. అంటే పుడుతూ చచ్చిపోతూ వస్తున్నది మనస్సు అనేక రకాలుగా. కానీ అజం నిత్యం అన్నారు. అంటే ఇక్కడ ఏమిటి అర్థం? పుట్టుక లేనటువంటి నిత్యమైనటువంటి తురీయ ఆత్మ బ్రహ్మజ్ఞేయం. ఇటువంటి తురీయ ఆత్మకి బ్రహ్మము జ్ఞేయముగా ఉన్నది, తెలుసుకోనవలసి ఉన్నది. ఈ తురీయ ఆత్మకి బ్రహ్మ జ్ఞేయముగా ఉన్నది. పుష్పం జ్ఞేయం కదా. ఇప్పుడు నేను బ్రహ్మను తెలుసుకోవాలండి అన్నాం. బ్రహ్మను తెలుసుకోవాలనగానే బ్రహ్మ ఏమై కూర్చున్నాడు? ఆబ్జెక్ట్ అయినాడు, కర్మ అయినాడు బ్రహ్మ. అవునా? జ్ఞేయం అయిపోయినాడు, ప్రమేయం అయిపోయినాడు. తర్వాత మాట చూడండి. అజం నిత్యం బ్రహ్మజ్ఞేయం జ్ఞేయ అభిన్నం ప్రచక్షతే. అజం నిత్యం బ్రహ్మజ్ఞేయం. ఏదైతే ఈ తురీయ ఆత్మ ద్వారా నిత్యమైనటువంటి జన్మ లేనటువంటి తురీయ ఆత్మ ద్వారా బ్రహ్మ ఒక జ్ఞేయ వస్తువుగా తెలుసుకోబడవలని చెప్పబడినదో బ్రహ్మజ్ఞేయం. ఆ అజం నిత్యం తురీయ ఆత్మ జ్ఞేయ అభిన్నం. అంటే తెలుసుకోవాలి నువ్వు ఆ బ్రహ్మని ఏదైతే చెప్పారో ఆ జ్ఞేయం బ్రహ్మ జ్ఞేయం అజ నిత్య అభిన్నం. అంటే ఏమిటి అర్థం? ఈ తురీయ ఆత్మ కంటే వేరు కాదు. అబ్బా, ఆ దేవుడు కరుణిస్తేనే ఈ వార్తలు వస్తాయి. అమ్మ, ఇది చెప్పడం చాలా కష్టం. నిత్యం అజం తురీయ ఆత్మ, ఇది నేను ఈ బ్రహ్మాన్ని తెలుసుకోవాలి. సర్వం బ్రహ్మమయం అంటున్నాం. ఆ బ్రహ్మని తెలుసుకోవాలి. ఆ బ్రహ్మం జ్ఞేయం తెలుసుకోవాలి అనగానే జ్ఞేయం అయిపోయింది. అలా అనగానే మనం ఏం చేస్తాం? ధ్యానంలో కూర్చొని నేను బ్రహ్మను తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తాం. శాస్త్రం గౌడపాదాచార్య వారు ఏం చెప్తున్నారు? నువ్వు చూడాలి తెలుసుకోవాలనుకున్న ఆత్మ జ్ఞేయం బ్రహ్మ ఈ తెలుసుకునేవాడి కంటే వేరు కాదు. అజం నిత్యం బ్రహ్మజ్ఞేయం జ్ఞేయాభిన్నం. ఆ అజం నిత్యం ఏదైతే బ్రహ్మను తెలుసుకోవాలని పోతున్నదో ఆ తెలుసుకోవలసిన దానికంటే వీడు వేరు కాదు అన్నాడు. ఈ అజం నిత్యమే జ్ఞేయం బ్రహ్మ అంటే ఏమిటి అర్థం? అది బయట చూసే వస్తువు కాదు అని అర్థం. చూడండి మళ్ళీ ఒకసారి. అజం నిత్యం జ్ఞేయాభిన్నం ప్రచక్షతే, ఇది ఒక వాక్యం. ఓకే, ఈ నిత్యమైనటువంటి జన్మ లేనటువంటి ఈ ఆత్మ బ్రహ్మను జ్ఞేయముగా వస్తువుగా తెలుసుకోవలసి ఉన్నది. బ్రహ్మ తెలుసుకోవాలి. ఇప్పుడు కూర్చున్నాం కదా, ఇక్కడ ఈ కూర్చున్న వాళ్ళందరూ ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇప్పుడు నేను అంటే ఆత్మ. ఎలా తెలుసు మీకు? మీరు చెక్కు మీద ఏం రాస్తారు? సెల్ఫ్ అని రాస్తారు.
సెల్ఫ్ అంటే ఏమిటో తెలుసా? ఆత్మ. కనుక ఆత్మ బ్రహ్మజ్ఞేయం అన్నప్పుడు ఏం చెప్పింది శాస్త్రం? జ్ఞేయ అభిన్నం అని తెలుసుకో అన్నారు. నువ్వు ఆ తెలుసుకునేబడేదానికంటే వేరు కాదు అని తెలుసుకో అన్నాడు. అంటే ఇక్కడ ఏమైంది? ఆ తెలుసుకోబడేది కూడా నేనే అన్నాడు. అది అర్థం. జ్ఞేయ అభిన్నం, ఆత్మ అభిన్నం. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ వేరే వస్తువుగా తెలుసుకున్నావా నువ్వు? ఇక్కడ పుష్పం అంటే వేరే వస్తువుగా తెలుసుకున్నావు. నువ్వు వేరు, పుష్పం వేరు. ఇప్పుడు బ్రహ్మని నిన్ను నీవుగా తెలుసుకున్నప్పుడు బ్రహ్మ అనేటువంటిది నీకంటే వేరు కాదు, అభిన్నం అంటే వేరు కాదు. అప్పుడు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రెండు ఉన్నాయా? ఇక్కడ మాత్రం పుష్ప విషయంలో రెండు, కుండ విషయంలో రెండు. ప్రమాత, ప్రమాణం, ప్రమేయం, కర్త, కర్మ, కరణం, జ్ఞాత, జ్ఞానం, జ్ఞేయం వేరే, ద్వైతం. కానీ అజం నిత్యం తురీయ ఆత్మ బ్రహ్మని తెలుసుకున్నప్పుడు అది ఒక వస్తువుగా వేరేగా తెలుసుకోలేదు కనుక, తానుగానే తెలుసుకున్నది కనుక ద్వైతమా అద్వైతమా? అద్వైత ప్రకరణం అయిపోయింది. అది అద్వైతం అంటే. అర్థమైందా? తర్వాత వాక్యం అజం జ్ఞానం. అజం జ్ఞానం అంటే ఈ యొక్క జన్మలేనటువంటి జ్ఞానం అంటే చైతన్యం, తురీయ ఆత్మ. ఎవరు? నేను. ఈ తురీయ ఆత్మనైన నేను కర్తని, తురీయ ఆత్మని, తురీయ ఆత్మని. ఆ జ్ఞేయం అని చెప్పినటువంటి బ్రహ్మం కూడా తురీయ ఆత్మే. అర్థమైందా? నేను తురీయ ఆత్మనైతే ఆ బ్రహ్మ జ్ఞేయం బ్రహ్మ కూడా తురీయ ఆత్మ. రెండు తురీయ ఆత్మలు ఉన్నాయా? రెండు కర్తలు ఉంటారా? ముగ్గురు కర్తలు ఉంటారా? కర్త ఒక్కడే, ప్రమాత ఒక్కడే. ఇప్పుడు ఈ పుష్పాన్ని మీరే తెలుసుకున్నారు, కుండని నన్ను నేనే తెలుసుకున్నాను. నన్ను నేనే తెలుసుకున్నాను అన్నప్పుడు, కుండని నేను తెలుసుకున్నాను అన్నప్పుడు కుండ నాకంటే వేరు, పుష్పం నేను తెలుసుకున్నాను అన్నప్పుడు పుష్పం నాకంటే వేరు. ఈ పుష్పాన్ని తెలుసుకోవడానికి కళ్ళు ఉపయోగించాను, కుండని తెలుసుకోవడానికి కళ్ళు ఉపయోగించాను. నన్ను నేను తెలుసుకోవడానికి ఏం ఉపయోగించాను? ఏం కరణాన్ని ఉపయోగించాం? అది ఏమిటి కరణం? ఏ కరణం అది? ఆత్మే జ్ఞానస్వరూపం అన్నారు. మీకు ఇంకా ఇందులో సందేహం ఉంది. నేను అది పోయేటట్టు చేయగలనా? ఇప్పుడు చేస్తాను చూడండి. మీరు ఇక్కడ కూర్చున్నారని నిరూపించాలి. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను అని మీరు నిరూపించుకోవడానికి మీరు దేని మీద ఆధారపడి ఉన్నారు? ఇప్పుడు ఏ కరణం మీద ఆధారపడి ఉన్నాను? మీ మీద మీరున్నారని మీకు ప్రూఫ్ కావాలి. యూ వాంట్ టు ప్రూవ్ యువర్ ఎగ్జిస్టెన్స్. నేనున్నానా లేనా? నేనున్నానా లేనా అని సందేహం వస్తుందా? నేనున్నానా లేనా అని ప్రూవ్ చేసుకోవడానికి ముందే నేను ఉన్నాను. ఈ ప్రూవ్ చేసుకోవాలనుకున్న వాడు ప్రూవ్ అయ్యే ఉన్నాడు ఆల్రెడీ. కనుక నేనున్నాను లేను అనే సందేహమే రాదు. అర్థమైందా? ఈ పుష్పం ఉన్నదా లేదా? మీరు ఈ కళ్ళు ఉపయోగించాలి. ఏమంటే నేను ఉన్నానని మనసు ఉపయోగించాలని చెప్పి అన్నారనుకోండి, ఒకవేళ మనసు ఉపయోగించాలన్నారు. మనస్సు అంటే ఏం చెప్పాను? ఆలోచన. జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఇప్పుడు మీరు ఇందాక అంతఃకరణం అన్నారు. నన్ను నేను తెలుసుకోవాలి ఉన్నానని చెప్పడానికి అంతఃకరణం మనస్సు అన్నారు. ఒకవేళ మీరు మనస్సు అంతఃకరణమే అన్నారనుకోండి, ఇందాక ఏం చెప్పాను? మనస్సు అంటే ఆలోచన, వస్తువు. నేను అనే ఆలోచన, నేననే వస్తువు. ఎవరు నేననే వస్తువు? కనుక మనస్సు అవసరం లేదు. అక్కడ మనస్సు అవసరం లేదు. మనస్సు ఉండడానికి నేను ఆధారం అయితే నన్ను గురించి మనస్సు చెప్తుందా ఏంటి? మనస్సుకు నేను ఆధారం అయితే అటువంటి మనస్సు నాకెట్లా నన్ను నువ్వు ఉన్నావని చెప్తుందా మనస్సు? నేను మనస్సు ఉందని చెప్పన్నా? మనస్సు ఉందని మీరు చెప్తున్నారా? మనస్సు మీరున్నదని చెప్తున్నదా? మీరు చెప్పండి. మనస్సున్నదని మీరు చెప్తున్నారా? మీరున్నారని మనస్సు చెప్తున్నదా? కనుక మీరు సత్యమా, మనసు సత్యమా?
కనుక అంతఃకరణం అక్కర్లేదు, మనస్సు అక్కర్లేదు. నేనున్నానని తెలుసుకోవడానికి నేను స్వయం ప్రకాశ. అది సెల్ఫ్ ఎవిడెంట్ అంటారు, స్వయం జ్యోతి బ్రాహ్మణం. అదే చెప్తున్నారు అజం జ్ఞానం. ఈ యొక్క జన్మలేనటువంటి తురీయ ఆత్మ జ్ఞానం అంటే ఇక్కడ కాన్షియస్నెస్ అని అర్థం, చైతన్యం. అజం జ్ఞానం అకల్పకం. అకల్పకం అంటే ఏమిటి? ఈ 3 త్రిపుటులు లేవు. జ్ఞాత, జ్ఞానం, జ్ఞేయం, ప్రమాత, ప్రమాణం, ప్రమేయం, కర్త, కర్మ, కరణం ఇవన్నీ లేవు. ఇప్పుడు పుష్పం ఉందా లేదా అంటే కళ్ళు ఉపయోగించాలి, ఇది గట్టిగా ఉందా లేదా అంటే చేతులు ఉపయోగించాలి. కర్మ ఇంద్రియమో జ్ఞాన ఇంద్రియమో ఉపయోగిస్తే కానీ మీకు మిగతా వస్తువులు తెలియవండి. నేనున్నాను లేనని తెలుసుకోవడానికి మీరు ఏ కరణాన్ని ఉపయోగిస్తున్నారు? కర్మ ఇంద్రియమా, జ్ఞాన ఇంద్రియమా, ఏం ఉపయోగిస్తున్నారు? ఆలోచన వస్తువు లేకుండా కూడా నేనున్నానని తెలుస్తుందా లేదా? ధ్యానంలో ఆలోచన లేవు, మనస్సు ఉంది, ఆలోచన ఉంది, కానీ వస్తువులు లేవు. నేనున్నాననే జ్ఞానం ఉందా లేదా ధ్యానంలో? ఏమిటండి ఇంత కష్టం ఆ వేదాంతం? అకల్పకం అంటే త్రిపుటీరహితం. నిద్రలో ప్రమాత, ప్రమాణం, ప్రమేయం ఉందా? కర్త, కర్మ, కరణం ఉన్నదా? జ్ఞాత, జ్ఞానం, జ్ఞేయం త్రిపుటి ఉన్నదా? ట్రయాంగిల్స్ అన్నీ అవుట్ నిద్రలో. అప్పుడు మీరున్నారా లేరా? అది అకల్పకం. ఇప్పుడు ఈ అకల్పకం ఎవరు? తురీయ ఆత్మ బ్రహ్మాన్ని చూస్తారా? నేనే స్వరూపాన్ని, స్వరూప ఆత్మస్వరూపం. ఇప్పుడు నేను అనగానే ఏం చేస్తాడంటే మనం శరీరాన్ని తీసుకుంటాం, అది వచ్చింది ప్రాబ్లం. నేను అనగానే మైలాపూర్లో ఉన్న నేను, షనాయ్ నగర్లో ఉన్న నేను. ఈ తురీయ ఆత్మ షనాయ్ నగర్లో ఉండదు, అన్నానగర్లోనూ ఉండదు. తురీయ ఆత్మ అంతటా ఉంటుంది, అన్నానగర్లోనూ ఉంటుంది, షనాయ్ నగర్లో ఉంటుంది, మైలాపూర్లో ఉంటుంది తురీయ ఆత్మ. ఈ నేననగానే అహంకారం, మన పొజిషన్స్, మన శరీరాన్ని పట్టుకొని వేళ్లాడి వేళ్లాడి మనం ఇట్లాగే ముసలివాళ్ళం అయిపోయి ఇలాగే చనిపోతాం జ్ఞానం పొందకుండా. ఎందుకంటే ఈ లోపల ఆకలి అవుతుంది కదా, 7 అయిపోతుంది. ఆకలి అయ్యేటప్పటికి బ్రేక్ వస్తుంది, బ్రేక్ వచ్చేటప్పటికి జ్ఞానం కూడా బ్రేక్ అయిపోతుంది. వారానికి 1 క్లాసు వింటే అది పుస్తకం వెతికి వెతికి తీసుకొస్తాం ఏ షెల్ఫ్లో ఉందా అని. అట్లాంటి వాళ్ళకి మనకి ఏమొక్కడు ఎప్పుడు వచ్చేటట్లు బ్రహ్మజ్ఞానం. అకల్పకం నేను తురీయ ఆత్మని త్రిపుటీరహితం. ఈ యొక్క త్రిపుటిని చూస్తున్నటువంటి వాణ్ణి నేను. ఏది? కర్త, కర్మ, కరణం నా మీద ఆధారపడి ఉన్నాయి. కర్తృత్వం అంటే ఏమిటి? నోవర్హుడ్, జ్ఞాత, నోవర్హుడ్ ఇవన్నీ కూడా నా మీద ఆధారపడి ఉన్నాయి. నేను ఇది తెలుసుకుంటున్నాను, అది తెలుసుకుంటున్నాను, ఇది తెలుసుకుంటున్నాను అని చెప్తున్నాడు చూసారా? అది తెలుసుకునేవాడు ఎవరు అంటే ఈ యొక్క మనసులో వచ్చే ఆలోచన వస్తువు, దానికి నేను ఆధారం, ఆత్మస్వరూపాన్ని. ఇప్పుడు విని మనసులో పెట్టుకోండి, రిజిస్టర్ చేసుకోండి. 10 ఏళ్ల తర్వాత జీర్ణం అవుతే మీరు ధన్యులు. స్వామిని మరి అంత ఇన్సల్ట్ చేయకండి చెప్తున్నా, ఎందుకంటే మరీ డిసప్పాయింట్ అయిపోకూడదు. 10 ఏళ్లకు అర్థమైనా అవ్వచ్చు అంటున్నాను నేను. ఎందుకంటే వినడం వేరు, ఇన్ఫర్మేషన్ వేరు, ఎస్సిమిలేషన్ వేరు, ఇంటర్నలైజేషన్ వేరు. కనుక అందుకని విబుధ్యతే అజం, అజేన. చూసారా? అజేన అజం విబుధ్యతే. ఆత్మ అజేన ఆత్మన అజం ఆత్మ విబుధ్యతే అంటే జన్మలేనటువంటి తురీయ ఆత్మ జన్మలేనటువంటి తురీయ ఆత్మని తెలుసుకుంటున్నది, తనను తానుగానే తెలుసుకుంటున్నది. ఉప్పు బొమ్మ నీటిలో మునిగిందిట. ఉప్పు బొమ్మ సముద్రం లోతు ఎంత ఉందా అని చూద్దామని ఉప్పు బొమ్మ నీళ్ళలో దిగింది. లోతు తీసుకుంటుందా? అది లోతు చూడగలదా? లోతు చూసేటప్పటికి ఏమైపోయింది? కరిగిపోయింది. అదేవిధంగా ఈ అజేన అంటే ఈ జన్మలేనటువంటి ఆత్మ ద్వారా జన్మలేనటువంటి బ్రహ్మ నేనే అని తురీయ ఆత్మనని తెలుసుకున్నది. నన్ను నేనే తెలుసుకున్నాను అని అర్థం. నన్ను నేనే తెలుసుకున్నాను. ఆత్మ అజేన ఆత్మన అజం ఆత్మ విబుధ్యతే, అది అర్థం. అజేన జ్ఞానేన ఆత్మన అని అర్థం.
జ్ఞానేన అంటే ఏమిటి? చైతన్యేన. చైతన్యేన ఎరుకని తెలుసుకున్నది. నేనున్నానని నాకు ఎరుక అన్నారు. అజేన ఆత్మన జ్ఞానేన అని అర్థం, చైతన్యం. ఇప్పుడు నేనున్నానని నేను తెలుసుకోవడానికి ఏ ఆలోచనతో తెలుసుకున్నారు? ఆలోచన అవసరమా? ఉండండి ఆలోచించి చెప్తానన్నారు. ఒక్కటే క్వశ్చన్. ఇప్పుడు మీరున్నారా లేదా అని చెప్పడానికి స్వామిని ఆలోచించి చెప్తాను ఉండండి అంటారా? అక్కడ బల్ల ఉందా లేదా చూసిరా అంటే ఉండండి చూసి వస్తాను అంటారు. నీ జేబులో పెన్ను ఉందా లేదా చూడండి, ఉండండి చూసి చెప్తానన్నాడు. అది ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అంత దూరం అంటే ఉండండి ఆలోచించి చెప్తాను అంటారు. నువ్వు ఉన్నావా లేవా? ఉండండి కొంచెం ఆలోచించి చెప్తాను. అనలేదు ఎందుకని? నేను ఉన్నాను అని నేను ఆలోచించవలసిన పని లేదు. నేనున్నానని నాకు తెలుసు. ఆలోచించకుండానే అంటే మనస్సుకి పని లేదు. చూసారా? ఇంటికి వెళ్ళి 100 సార్లు చదవాలి ఈ కారికని. మీరు చదివితే కొంచెం అర్థమవుతుంది. తర్వాత కారిక ఓకే 34వ కారిక. నిగృహీతస్య మనసః నిర్వికల్పస్య ధీమతః ప్రచారః సతు విజ్ఞేయః సుషుప్తేన్యో న తత్సమః. కారికలు కష్టంగానే ఉన్నాయి, చదవడమే కష్టంగా ఉంది, అర్థము కష్టంగానే ఉంది. ఓకే. విషయ వృత్తి, వికల్ప వృత్తి, జ్ఞాన వృత్తి, 3 విషయాలు. ఇది విషయ వృత్తి. ఈ పుష్పాన్ని చూడంగానే పుష్పం విషయం, ఆలోచన వృత్తి, ఇది విషయ వృత్తి అంటారు. విషయ వృత్తి వచ్చినప్పుడు ఇది జాగ్రత్త అవస్థ. విషయం ఉండి ఒక విషయం అది తెలుసుకుంటే వృత్తి వస్తే మనసులో ఇది విషయ వృత్తి, జాగ్రత్త అవస్థాయాం అన్నారు. 2 వికల్ప వృత్తి. వికల్ప వృత్తి అంటే సవికల్పం. సవికల్పం అంటే ఏమిటి? భేదం ఉంటుంది అందులో. ప్రమాత, ప్రమాణం, ప్రమేయం వేరువేరుగా ఉంటాయి. కన్ను వేరు, పుష్పం వేరు, చూసేవాడు వేరు. ఇది వికల్ప వృత్తి అంటారు. సవికల్ప వృత్తి అంటారు. ఎక్కడైతే 3 ఉంటాయో తెలుసుకునేవాడు, తెలుసుకోబడేది, తెలుసుకోవాలటానికి ఉపయోగించే ప్రమాణం, ఈ 3 ఉంటే వికల్పం లేక సవికల్ప వృత్తి అంటారు. అహం బ్రహ్మాస్మి అనే జ్ఞాన వృత్తిలో వికల్పము లేదు, అంటే సవికల్పము లేదు, అందులో విషయము లేదు. అహం బ్రహ్మాస్మి అనే దాంట్లో ఆ జ్ఞానం ఉందండి. ఇప్పుడు అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మస్వరూపాన్ని అనే జ్ఞానం. ఈ జ్ఞాన వృత్తిలో విషయం ఏమిటి? బ్రహ్మము. ఆ బ్రహ్మం ఎవరు? అప్పుడు విషయం ఎట్లా అవుతుంది? బ్రహ్మం కాదు, సవికల్పం కాదు. విషయం అంటే అది నాకంటే వేరైతేనే విషయం అవుతుంది. తురీయాత్మ బ్రహ్మం నేనే అయినప్పుడు, కర్తని నేనే అయినప్పుడు, ఆ తురీయాత్మ నేనే అయినప్పుడు అది విషయం అంటే జ్ఞానం ఆబ్జెక్ట్ అయిపోతుంది. కనుక విషయం అనేటువంటిది నేనే కనుక అది ఒక విషయం కాదు. అబ్బా, ఆ విషయం నేనే కనుక, సబ్జెక్టే కనుక అది ఆబ్జెక్ట్ కాదు, కనుక అది విషయం కాదు. ఆత్మ అనేది ఒక విషయము కాదు, ఎందుకంటే నేనే కనుక. చూడండి, సహాతు ప్రచారః. ఈ జ్ఞాని ఈ విషయం తెలుసుకున్న తర్వాత అతని యొక్క నడవడిక ఎలా ఉంటుంది అన్నారు. నడవడిక ధీమతః, జ్ఞాన వృత్తి ద్వారా నిగృహీతస్య మనసః. ఏ మనస్సైతే నిగృహీతస్య అంటే జ్ఞానం పొందినటువంటి మనస్సు, అజ్ఞానం అంటే మాండుక్య ఉపనిషత్తు చదవనటువంటి మనస్సు, వేదాంతం చదవనటువంటి మనస్సు, చదివిన అర్థం కాని మనస్సు అనుకోండి, అది ఎన్లైటెండ్ మనస్సు కాదు. ఎన్లైటెండ్ మనస్సు అంటే ఏమిటి? ఈ యొక్క సత్యత్వాన్ని నుంచి తీసేసుకున్నాడు మనస్సుని.
మనస్సు సత్యత్వాన్ని ఇవ్వడంలా ఇప్పుడు. నిగృహీతస్య మనసః అంటే ఏమిటి? ఈ మనస్సు జ్ఞాన దృష్టితో చూస్తున్నది వస్తువుని. ఇప్పుడు మీరు క్లాస్కి రాకముందు కుండను చూశారు, వేదాంతం క్లాస్కి రాకముందు, ఇప్పుడు కుండను చూస్తున్నారు. ఇదేం మనస్సు? నిగృహీతస్య, కుండ నుంచి నిగృహీతమైన మనస్సా కాదా మీది? ఇప్పుడు కుండను చూస్తున్నారా, మట్టి చూస్తున్నారా మీరు? బయట వాళ్ళని అడిగితే ఏం చెప్తారు? కుండను చూస్తున్నామంటారు. అప్పుడు మీ మనస్సు ఎటువంటిది, వాళ్ళ మనస్సుకి తేడా ఏంటి చెప్పండి. ఇప్పుడు మీ మనస్సు నిగృహీతస్య మనస్సు అంటే ఎన్లైటెండ్ మైండ్ పార్ట్ విషయంలో, అవునా? కుండ విషయంలో మీది ఎన్లైటెండ్ మైండ్, వాళ్ళలా కాదు. ఇప్పుడు కుండ లేకుండా ఉన్నది మీ మనస్సులో, అర్థమైందా? మట్టి అనే జ్ఞానంతో ఉన్నది మీ మనస్సు అంటే ఎన్లైటెండ్ మైండ్. అదేవిధంగా ఆత్మ విషయంలో జ్ఞాని నిగృహీతస్య మనసః అంటే ఏమిటి? ఈ నామరూపాలన్నీ మిథ్యా అని తెలుసుకున్న తర్వాత ఉన్నటువంటి మనస్సు అని అర్థం. ఒక కుండకి మీరు ఎట్లా జ్ఞానులైనారో, ఒక కుండ విషయంలో మీరు ఎట్లా జ్ఞానులైనారో, జ్ఞాని ఆత్మజ్ఞాని ప్రపంచం మొత్తం విషయంలో అతని జ్ఞాని కనుక నిగృహీతస్య మనసః అన్నారు. అది అర్థం. ధీమతః జ్ఞానవృత్తి, ఎన్లైటెండ్ థాట్, జ్ఞానవృత్తి. నిగృహీతస్య మనసః. అప్పుడు అటువంటి మనసు ఏ మనసు? వికల్పాన్ని చూస్తుందా, నిర్వికల్పాన్ని చూస్తున్నదా, తెలుసుకుంటున్నదా? నిర్వికల్పం. ఎందుకంటే అన్ని వస్తువులు కూడా నామరూపాలు సత్యం కాదు అని తెలుసుకుంది. అది నిర్వికల్పం అన్నారు. దీనికి సమాధిలో కూర్చోవాలా, నిద్రపోవాలా? నిద్రపోయేది నిర్వికల్పం వేరే, అది టెంపరీ. సమాధి అవస్థలో ఉన్నంతసేపు నిర్వికల్పం ఉంటుంది, మెళుకు రాగానే నిర్వికల్పం పోతుంది, త్రిపుటి పోతుంది, త్రిపుటి వస్తుంది మళ్ళీ. కానీ జ్ఞానం వచ్చిన తర్వాత త్రిపుటి చూస్తూ ఉంటాడు, కానీ అది సత్యం కాదని తెలుసుకుంటాడు. అలా ప్రయత్నం చేయండి. వచ్చే వారం వరకు సాధన. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.